మీడియా ఎఫెక్ట్స్ ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈవేళ మనం తెలుసుకోబోయేది ఈ రాహుకేతుల ట్రాన్సిట్ సంవత్సరంన్నర రాబోతుందంటే 2023 నుంచి ఆల్మోస్ట్ 2025 ఈ ప్రాంతం దాకా మీకు ఉన్నది కాబట్టి పర్టికులర్గా రాహుకేతులు చేంజ్ అవుతున్నారు. అంటే మీనరాశికేమో రాహు, అలాగే కేతువేమో కన్యారాశికి వస్తుంది. ఇలాంటి టైంలో రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రత్యేకించి ఇది నక్షత్ర సిరీస్ కాబట్టి రాశి సిరీస్లో కూడా మళ్ళీ నేను తెలియజేస్తాను. కానీ నక్షత్ర వైజ్గా మాట్లాడుకుంటే ఈ నక్షత్రానికి అంటే రోహిణి నక్షత్రానికి కొన్ని క్వాలిటీస్ చూసుకుంటానే అలాగే రోహిణి నక్షత్రానికి సంబంధించి రాహుకేతుల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో ఈ సంవత్సరాల పాటు అది కూడా చూద్దాం. సో ప్రత్యేకించి రోహిణి నక్షత్రం అంటే ఇది కృష్ణుడికి సంబంధించిన నక్షత్రం. సో వృషభ రాశిలో మీరు పుట్టిన సమయానికి చంద్రుడు కనుక 10 డిగ్రీల దగ్గర నుంచి 23.20 డిగ్రీల్లో సంచరించడం మీరు జన్మిస్తే మీది రోహిణి నక్షత్రం అని చెప్తాం. సో రోహిణి నక్షత్రం ఇక్కడ చూడండి, శుక్రుడు కంప్లీట్గా ఈ రాశి అధిపతి అవుతాడు. అందులో ఈ చంద్రుడు ఎప్పుడైతే వచ్చి ఉన్నాడో చాలామందిని మనం చూడొచ్చు. రోహిణి నక్షత్రంలో చాలా అందంగా పుట్టేవాళ్ళు, హ్యాండ్సమ్ పీపుల్, లేకపోతే బ్యూటిఫుల్ పీపుల్ ఎప్పుడు రోహిణి నక్షత్రంలో పుడితే చూసి చెప్పేచ్చు వీళ్ళు రోహిణి అని అంత అందంగా పుడతారు. వీళ్ళు ఖచ్చితంగా ఒక 3-4 లవ్ స్టోరీలో బ్రేకప్స్ ఉంటాయి. అంటే ఆరుద్ర నక్షత్రానికి ఆపోజిట్లో చూస్తాం కాబట్టి అనురాధ, రోహిణి, రేవతి. రేవతి నక్షత్రం కొంచెం డిఫరెంట్, అది నేను చెప్తాను దాని గురించి. బట్ అది రోహిణి అండ్ అనురాధ మీ యొక్క ప్రేమని మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూపించి, అంటే నిక్కల్మషం అని చెప్తాం కదా, అలా కల్మషం లేనటువంటి ప్రేమను మీరు చూపించి, కల్మషం ఉన్న వ్యక్తులతో చూపించి ప్రేమ అనేది నిజం కాదని ఈ కైండ్ ఆఫ్ కొంచెం రియలైజేషన్ అవుతుంటుంది. అంటే రియలైజేషన్ ఒక 2-3 సార్లు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి రోహిణి నక్షత్రానికి. అందుకని మీరు చూడండి, రోహిణి నక్షత్రంలో చాలామంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఉంటారు. అసలు ఫిలిం ఫీల్డ్లో చాలామంది రోహిణికి కనెక్ట్ అయ్యి ఉంటారు. వీళ్ళు చాలామంది రెపరెపలు ఆడితే ఎగురుతూ ఉంటారు. బట్ వాళ్ళ అంతర్గత బాధలు, ఎందుకని మీరు ఎప్పుడైనా సెలబ్రిటీస్ లైఫ్స్ చాలామందివి అంటే పైన మన పేర్లు చెప్పుకునే పేర్లు కాకుండా చాలామంది ఫిలిం ఆర్టిస్టుల్లో చూడండి, వాళ్ళు రెపరెపలాడుతున్న మేకప్లో ఉన్న జీవితం ఒకటి, మేకప్ తీసిన తర్వాత వెనకాల జీవితం ఒకటి. వాళ్ళ పర్సనల్ జీవితంలో చూడండి చాలా బాధలు ఉంటాయి వాళ్ళకి. ఎంతో ఇదిగా ఉంటాయి. కానీ ఎందుకంటే చంద్రుడు హాస్యాన్ని పండించగలుగుతాడు. శుక్రుడు వచ్చి ఈ ఫోటోగ్రఫీకి దీనికి సంబంధించినటువంటి వాళ్ళ ఫేస్ వాల్యూని ఇస్తాడు శుక్రుడు. ఈ ఎమోషన్ బ్యాగ్ ఇస్తుంటారు. చాలామంది ఆర్టిస్టులు ఉంటారు ఇలాగా, ఒకళ్ళకి అది మొత్తం ఫిల్మెట్రిక్ ఇది. అలాగే ఈ నక్షత్రానికి కనెక్ట్ అయ్యేది కూడా అగ్రికల్చర్ కూడా దీనికి కనెక్ట్ అవుతుంటుంది. సో రోహిణికి ప్రత్యేకించి చూడండి, ఎప్పుడైనా రైతు ఒకసారి పంట వేసిన తర్వాత వర్షం ఎప్పుడు వస్తుందో రాదా, ఈ కైండ్ ఆఫ్ మీకు ఆర్టిస్టులకు కూడా రైతుకు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా వాళ్ళ లైఫ్స్ ఉంటాయి. అలాగే మీడియా ఛానల్స్లో కానీ చాలామంది మీడియా అనేది ఒక ఫిలింకి సంబంధించి చెప్తున్నాను, ఆర్టిస్టులకు సంబంధించి చెప్తున్నాను. సో వీళ్ళు డెఫినెట్గా ఈ కైండ్ ఆఫ్ ఇబ్బంది పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే అలా కాకుండా బిజినెస్ పరంగా కూడా చేసుకోవచ్చు. వీళ్ళు ఆహ్లాదాన్ని పెంచేది, వీళ్ళకి ఎప్పుడు కూడా హాస్యం ఉంటుంది. అసలు చాలా పీస్ఫుల్గా ఆనందంగా ఆహ్లాదంగా గడిపే నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రం రోహిణియే. కానీ ఒక్క ప్రేమ వ్యవహారంలో, బిజినెస్ పార్ట్నర్షిప్ వ్యవహారంలో ఎవరినన్నా నమ్మి మోసపోవడం, లేదా అన్నదమ్ములు ఎక్కడైనా వీళ్ళని చీట్ చేయడం, ఇలాంటివి కూడా కొంచెం జరుగుతాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేసే నక్షత్రాల్లో, మనసును ప్రశాంతంగా పెట్టుకునే నక్షత్రాల్లో ఈ రోహిణి ఒకటే. వీళ్ళు ఎప్పుడైనా ఈ చూడండి, శుక్రుడు కానీ లేకపోతే చంద్రుడు కానీ కలిసి ఆహ్లాదం అనే మాట, ఆనందం అనే మాట జనరలైజ్డ్గా చెప్పుకుంటే ఎలా ఉంటుందంటే 8th హౌస్ కనెక్షన్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, అంటే అష్టమ స్థానాన్ని చూస్తూ ఉంటారు. కాలపురుష చక్ర ఇచ్చాను అర్థం 8th హౌస్ కనెక్షన్ అంటే. సో వీళ్ళకి ఎప్పుడైనా బార్స్ అండ్ రెస్టారెంట్ బిజినెస్లు కానీ, లేకపోతే ఇందాక రెస్టారెంట్స్ అని చెప్పిన ఇది బార్స్ అండ్ రెస్టారెంట్స్ అని చెప్తున్నాను. ఓకే, 8th హౌస్ కనెక్షన్స్లో తీసుకుంటాం. లేకపోతే ఆక్వా రిలేటెడ్ అంటే వాటర్ రిలేటెడ్ బిజినెస్లు కానీ, షిప్పింగ్ రిలేటెడ్ బిజినెస్ కానీ, ఎందుకంటే లాభస్థానం వీళ్ళకి ఖచ్చితంగా మెయిన్ రస్ అవుతుంది కాబట్టి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్లో చేసే బిజినెస్లో షిప్పింగ్ సంబంధించిన బిజినెస్లు కానీ ఇలాంటివి ఎంతగానో వీళ్ళకి ఉన్నతమైన స్థాయి. అంటే చాలామంది రోహిణి క్రోర్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ రూపీస్ సంపాదిస్తుంటారు. బట్ వాళ్ళ పర్సనల్ లైఫ్ వేరేగా ఉంటుంది, కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటుంది. లైక్ యాంజలినా జోలీ అంటే నాకు రోహిణి అనే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో దీస్ ఆర్ సంథింగ్ అలాగే రోహిణి నక్షత్రానికి. అలాగే రోహిణి నక్షత్రానికి ఎప్పుడు కూడా అంటే రేవతి నక్షత్రానికి ఇది ఉంటుంది. అంటే నేను శత్రువు అన్న కానీ అమ్మ చాలా విషయాలకు అడ్డంకి అవుతుంటుంది. ఫర్ రేవతి అండ్ ఫర్ రోహిణి ఈ రెండు ఉచ్చస్థితి పొందేది అక్కడే బాధపడి తన వల్లే ఎదుగుతుంటాం, తన వల్లే కిందకు పడుతుంటాం, తన వల్లే ఎదుగుతుంటాం, తన వల్లే కింద పడతాం. ఈ మదర్ రిలేషన్స్ అని ఫర్ అనురాధ, రేవతి, రోహిణి, ఈ మదర్ అనేది కొంచెం సైమల్టేనియస్గా హైట్స్ రీచ్ అవ్వడానికి, ఆ హైట్స్ నుంచి కింద పడడానికి కూడా ఇది సైక్లిక్గా వెళ్తుంటుంది ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్.
సో అందుకని మీరు ఎప్పుడైనా చూడండి, హైట్స్కి వెళ్తా మళ్ళీ కిందన పడే రాశుల్లో మొట్టమొదటిగా రేవతి ఉంటుంది, ఉన్నతమైన స్థాయికి వెళ్ళి కిందకు దొక్కుతుంటారు. రోహిణి ఉన్నతమైన స్థాయికి వెళ్ళి కింద పడుతుంటుంది. ఇంకా అనురాధ కూడా పై ఉన్నతమైన స్థాయికి వెళ్ళి మళ్ళీ కిందన పడుతుంటుంది. సో దీస్ ఆర్ సమ్ నక్షత్రాస్ ఇట్ విల్ హ్యాపెన్స్. తర్వాత అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్కి సంబంధించి బిజినెస్ ఏదైనా చేయాలంటే పర్టికులర్గా ఉమెన్ రిలేటెడ్ టెక్స్టైల్స్ కానీ, ఉమెన్ రిలేటెడ్ ఎనీథింగ్ ఉమెన్ రిలేటెడ్లో అంటే టెక్స్టైల్స్ కావచ్చు, ఫుట్వేర్ కావచ్చు, బ్యూటీ థింగ్స్ కావచ్చు, లేకపోతే బ్యూటీకి ఏమంటారు దాన్ని, కాస్మెటిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, కాస్మెటిక్ ఫారెన్ ఫ్రాంచైజెస్ కావచ్చు. ఫారెన్ ఫ్రాంచైజెస్ మీద, బ్యూటీ ప్రొడక్ట్స్ మీద కానీ, టెక్స్టైల్స్ మీద కానీ, కాస్ట్యూమ్స్ మీద కానీ మీరు డెఫినెట్గా మీరు ఇది కనుక పెడితే కనుక అట్లీస్ట్ యూ కెన్ పాయింట్ అవుట్ ఎనీథింగ్ లైక్ లిప్స్టిక్, లైక్ రెవలాన్ కానీ ఇలాగని కొన్ని బ్రాండ్స్ని కనుక మీరు ఫ్రాంచైజ్ తీసుకుని చేసుకున్నాను. దిస్ బెస్ట్ బిజినెస్ ఫర్ రోహిణి నక్షత్ర పీపుల్. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే మేడ మీద ఇప్పుడు మొక్కలు వేసుకుని పెంచి వీడియోలు చేస్తున్నారు కరెక్టే, అలా కాకుండా చాలామంది వెర్టికల్ ఫార్మింగ్స్ కానీ ఏదైనా చేస్తూ ఉంటే కనుక ఫారెన్ ల్యాండ్స్లో చాలామంది సెటిల్ అయిన వాళ్ళు, ఫారెన్ ల్యాండ్స్ ఎక్కువగా వీళ్ళు రోహిణి కీప్ ఆన్ ఎంజాయింగ్, వీళ్ళు ట్రావెలర్స్, వీళ్ళు లైఫ్ని ఎంజాయ్ చేస్తుంటారు. వీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి. రేవతి ఏంటంటే పల్లె ఖాళీగా తిరుగుతుంది రేవతి నక్షత్రం. రోహిణి నక్షత్రం ఎంజాయ్ చేయడం తిరుగుతుంది. కొన్ని డిఫరెన్స్లు ఉంటాయి. అనురాధ ఎడుతూ తిరుగుతుంటుంది. మూడు డిఫరెన్స్. అలా నేను ఈ మూడింటిని ఎందుకు కంబైన్ వస్తున్నానంటే బికాజ్ మూన్ యొక్క పరిస్థితిని బట్టి అంటే వీళ్ళకి లాభస్థానాన్ని ఉంటుంది, సప్తమ స్థానంలో బిజినెస్ ఉన్నాడు, లాభస్థానంలో రేవతి ఉంటుంది. సో ఈ రకంగా నేను కంబైన్ చేసుకుంటూ వెళ్తాను. సో నేను చెప్పే విషయం ఏంటంటే ట్రావెలర్స్ కింద కానీ, సో మీరు ఎప్పుడైనా సరే చూడండి 5 స్టార్ హోటల్స్లో ఫ్లైట్స్కి సంబంధించిన ఒక బుకింగ్ కానీ, లేకపోతే బుకింగ్ యాప్స్, ఫ్లైట్కి సంబంధించిన యాప్స్ ఎన్నో వచ్చినాయి, ఓలా కావచ్చు, ఇలా ట్రావెల్ రిలేటెడ్ ఏది చేసినా సరే యూ విల్ బీ వెరీ మచ్ సక్సెస్ఫుల్. అసలు యాక్చువల్గా ఓలా బిజినెస్ ఇస్ ఫర్ రేవతి, బట్ యూ కెన్ ఆల్సో షైన్ అవుట్ బికాజ్ యువర్ 11th హౌస్ అవుతుంది కాబట్టి మీకు పైసెస్ సైన్. సో అందుకని చెప్పేసి ఎవరన్నా ఆ జీవితంలో ఇబ్బంది పడతా ఉండా ఏ నక్షత్రం వాళ్ళని పెళ్లి చేసుకోవాలా, ఏ నక్షత్రం వాళ్ళని ప్రేమించే మంచిది, అసలు మీ ప్రేమ నిలబడుతుందా లేదా, తర్వాత అలాగే దాంపత్య జీవితం సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలా, ఆల్రెడీ డైవర్స్ అయింది, సెకండ్ మ్యారేజ్ కోసం చూస్తున్నాం, ఇదన్నా బాగుంటే బాగుండు కదా దేవుడా అనుకునేవాళ్ళు, అలాగే పిల్లోడికి సరిగ్గా ఉద్యోగం రావట్లేదండి, ఉద్యోగం వస్తే బాగుండు అనుకునేవాళ్ళు, సార్ లేకపోతే ఈ ఉద్యోగాని కోసం ట్రై చేస్తున్నాను ఎప్పుడు వస్తుంది అనుకునేవాళ్ళు, మా దశ ఎప్పుడు బాగుంటుంది అనుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే మీ అంశచక్రాన్ని, నవాంశచక్రాన్ని, దశాంశచక్రాన్ని, సప్తమాంశ చక్రాన్ని చాలా క్లియర్గా విశ్లేషణ చెప్పే ప్రయత్నం చేసి చక్కటి రెమెడీలు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు ఈ రోహిణి నక్షత్రానికి సంబంధించిన ఇవాళ టిప్ ఏంటంటే, ఈ ఆస్ట్రాలజికల్గా టిప్ ఏంటంటే రోహిణి నక్షత్రానికి ప్రత్యేకించి ప్రతి శుక్రవారం కూడా కృష్ణుడి మెడలో ఒక తులసిమాల వేసి ఆయన దగ్గర 2 ఒత్తుల దీపాన్ని పట్టండి. ఈ నూనె ఆ నూనె అని చెప్తలేదు, మీకు భగవంతుడి దయ వల్ల ఈ పూజ ఆయిల్స్ ఇవి ఉంటాయి కదా, అలాంటి ఆయిల్స్ ఏదైనా ఉంటాయి కనుక నూనెలో 2 ఒత్తుల దీపం వేసి చక్కగా కృష్ణుడికి తులసిమాల వేసి కనుక నమస్కారం చేసుకుని ప్రతి శుక్రవారం ఎంట చేయండి. ఇది ఒక కృష్ణుడు 400 అడితే కృష్ణుడు కొనుక్కొని రోడ్డు మీద అలాంటి శుద్ధ బొమ్మలు తను కొనుక్కొని చేసుకోండి. డెఫినెట్గా యూ విల్ సీ ద చేంజ్. ఇది ఒక రెమెడీ. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి రోహిణీ నక్షత్రానికి ఈ ట్రావెల్స్ మీద చాలా ఇన్కమ్ వస్తుంది. ఎయిర్ ట్రావెల్స్ కానీ, క్రూజ్ ట్రావెల్స్ కానీ, లేదంటే కనుక రైల్ ట్రావెల్స్ కానీ, ట్రావెలింగ్లో సంబంధించి అమ్మే ఫుడ్ జోన్ ఉంటుంది చూసారా, ఫ్లైట్స్కి వెళ్తున్నాడు కొన్ని రెస్టారెంట్స్, మనం ఎప్పుడైనా రైల్వే స్టేషన్కి వెళ్ళినాడు ఒక రెస్టారెంట్స్, లేదంటే కనుక ఎయిర్పోర్ట్స్లో సర్వ్ చేస్తుంటారు, క్రూజ్ లైన్స్లో సర్వ్ చేస్తారు. సో ఈ రెస్టారెంట్స్ కానీ ఇందాక చూడండి నేను కిందటి వీడియోలో చెప్పినట్టు భరణి నక్షత్రం, లేదంటే అలాగే కృతిక నక్షత్రం, అలాగే ఇప్పుడు ఈ నక్షత్రానికి వచ్చినట్టు ట్రావెలింగ్లో ఏర్పాటు చేసే ఫుడ్ జోన్స్ ఏదైతే ఉంటాయో, ఫ్రాంచైజెస్ తీసుకుని చేస్తారు కదా, అలాంటి ఫుడ్ జోన్స్ అన్నీ కూడా రోహిణి నక్షత్రంలోకి ఎంతగానో ఉపయోగపడితే, ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ఎంతగానో దోహదపడతాయి. మీ అంతర్గత చక్రంలోంచి కనీసం 10-20 కెరియర్స్ మంచి మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కింద నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మరొక నక్షత్రంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.